హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాన్షి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పుట్నాల పప్పుతో అలాగే రైస్ ఫ్లోర్తో నేను మురుకుల్ని చేసి చూపించబోతున్నాను. మనం అప్పుడప్పుడు బియ్యం పిండితో మనం మురుకులు చేస్తున్నప్పుడు గట్టి గట్టిగా వస్తూ ఉంటాయి కదా, అలా కాకుండా క్రిస్పీగా అలాగే గుల్లగా నోట్లో వేస్తేనే క్రిస్పీగా వచ్చే మురుకుల్ని చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపించబోతున్నాను. ఈ మురుకులు అనేటివి క్రిస్పీగా అలాగే గుల్లగా రావాలి అంటే నేను కొన్ని టిప్స్ చూపిస్తాను. నేను చూపించే పద్ధతిలో పక్కా కొలతలతో చేసి చూసారంటే పర్ఫెక్ట్గా మురుకులు కుదురుతాయండి. ఇందులో మనం శనగపిండిని అస్సలు యూజ్ చేయము కాబట్టి గ్యాస్ ప్రాబ్లం అలా ఏమి ఉండకుండా చాలా అంటే చాలా బాగుంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇక లేట్ చేయకుండా మనం బియ్యం పిండితో మురుకులను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మిక్సర్ జార్లోకి 3/4 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోవాలి. ఇది మూత పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పౌడర్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్యం పిండిని వేసుకున్నాను. ఈ విధంగా బియ్యం పిండి వేసుకోవాలి. పుట్నాల పప్పు పిండి అలాగే బియ్యం పిండి మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు వామును వేసుకోవాలి. అలాగే ఇందులోనే నువ్వుల్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మీకు నువ్వులు ఎక్కువగా ఇష్టం ఉన్నవారైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఎక్కువగా వేసుకోవచ్చు. నువ్వులకు బదులుగా మీరు వాముని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం లేని వారు. ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు లేదంటే 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. బటర్ లేని వాళ్ళు మీరు గోరువెచ్చటి ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్నైనా 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. వాటర్ అనేటివి కూల్ వాటరే అండి, మనం నార్మల్ వాడతాం కదా, ఆ వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. చూస్తారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే విధంగా కలిపేసుకోవాలి. మరీ మెత్తగా గట్టిగా కాకుండా ఈ విధంగా మీడియంగా కలిపేసుకొని దీనిపైన తడి క్లాత్ని వేసుకోవాలి. మొత్తం కవర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 3 హోల్స్ ఉండే జంతికల గొట్టం తీసుకోవాలి. ఈ మురుకుల గొట్టంలోకి 1 or 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మొత్తం ఒకసారి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే పిండి అనేది అతుక్కపోకుండా ఉంటుంది సైడ్స్కి, కాబట్టి ఆయిల్ని వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ పాటు నానబెట్టుకున్న పిండి ఉంటుంది కదా, అందులో నుంచి కొద్దిగా తీసుకొని ఈ మురుకుల గొట్టంలోకి వేసేసుకోవాలి. ఇందులో ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. ఇప్పుడు ఈ మురుకుల గొట్టంలో పట్టేంత వేసుకున్న తర్వాత మళ్ళీ పిండిని కవర్ చేసుకోవాలి. తడి క్లాత్తో కవర్ చేసేసుకోవాలి, ఆరిపోకుండా ఉంటుంది. పిండి వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 హోల్స్ ఉండే ప్లేట్ని పెట్టుకొని మురుకులు వేస్తున్నాను. మీకు నచ్చిన షేప్ ఉంటే ఆ షేప్ని పెట్టేసుకొని ఈ విధంగా మురుకులు వేసుకోవచ్చు. ఈ విధంగా డైరెక్ట్గా జంతికల గొట్టంతో ఈ విధంగా మురుకులు వేస్తున్నాను. మీకు కనుక ఇలా కష్టం అనిపిస్తే చిల్లుల గరిటె పైన ప్రెస్ చేస్తూ ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోవాలి. మురుకులు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తిప్పుతూ ఫ్రై చేసుకోండి, అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకున్నట్లయితే క్రిస్పీగా అవుతాయి. ఇలా మీకు క్రిస్పీగా అయ్యాయో లేదో తెలియాలి అంటే స్పూన్తో టచ్ చేసి చూడండి. ఈ విధంగా క్రిస్పీగా సౌండ్ వస్తుంది. అలాగే నురగ కూడా తగ్గిపోయింది అని అనిపిస్తే అప్పుడు ఇవి క్రిస్పీగా అయ్యాయని అర్థం. చూస్తారు కదండి, సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఈ విధంగా మురుకుల్లాగా లేదంటే మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా
మురుకులు అనేటివి రెడీ అయినట్టే. మురుకులు ఫ్రై చేసేటప్పుడు ఒక ట్రిప్ చెప్తానండి. మురుకులు కనుక మీరు ఎక్కువగా ఫ్రై చేశారంటే గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంది. తక్కువ ఫ్రై చేస్తే మెత్తబడుతుంది. కాబట్టి అందుకని మీడియంగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలి. అలా వేడిపైనే మంచి కలర్గా క్రిస్పీగా తయారవుతాయి. కాబట్టి ఈ టిప్ అస్సలు మర్చిపోకూడదు. సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఈ విధంగా మురుకుల్ని ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఒక 15 to 20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెష్గా తినేయచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే రెసిపీ అండి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడల్లా ఇవ్వచ్చు. అంతే అండి. చాలా అంటే చాలా సింపుల్గా మురుకు లాంటివి రెడీ అయినట్టే. ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ పండగకి ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి ఫిదా అవ్వాల్సిందే. చాలా అంటే చాలా బాగుంటాయి. క్రిస్పీగా గుల్లగా వస్తాయి కాబట్టి చాలా బాగుంటాయి. పర్ఫెక్ట్ కొలతలతో చేశారంటే క్రిస్పీ మురుకులు లాంటివి తయారు చేసుకోవచ్చు. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.